ఏపీలో సంచలనాలకు మారుపేరు ఆ రాజకీయ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీలో అందరినీ ఓ మూడో కన్ను వెంటాడుతోందట. కూటమిలో భాగస్వామ్యమైన ఆ పార్టీ ప్రజాభీష్టం మేరకు భిన్నమైన పాలన అందించాలని తెగ ఆరాటపడుతోందట. కానీ క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఎక్కడో పొరపాటు జరుగుతుందని భావిస్తుందట. అందుకే ఆ పార్టీ ప్రాతినిధ్యం వేస్తున్న సెగ్మెంట్లతో పాటుగా భవిష్యత్తులో పాగా వేయాలనుకుంటున్న నియోజకవర్గాల్లో ఇంటర్నల్ సర్వేలకు శ్రీకారం చుట్టిందట. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోందట. అసలు ఆ సర్వే రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? ఇంతకీ ఏదా పార్టీ? ఆ మూడో కన్ను కథా కమిషన్తో చూద్దాం. రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలు కొత్తేమీ కాదు. ఐపాక్ వైసీపీ కాంబినేషన్ సూపర్ హిట్ అయిన తర్వాత సామాన్య జనంలోకి బలంగానే వెళ్ళింది. అయితే టీడీపీ చాలా కాలంగా బ్యాక్ ఎండ్లో టీంలు రన్ చేస్తోంది. పాలకులైన ప్రతిపక్షమైన పబ్లిక్ పల్స్ పట్టుకోవడం కోసం నిరంతర సర్వేలో పార్టీలో క్షేత్రస్థాయి అంతర్గత పరిణామాల్ని ఈ సంస్థలు పసిగడుతూ ఉంటాయి. మార్పులు చేర్పుల మీద సూచనలతో పాటు నిర్దిష్టమైన అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉంటాయి. అలాగని పార్టీలు వీటినే తూచా తప్పకుండా పాటిస్తాయని కాకపోయినా పబ్లిక్ పార్టీ పల్స్ని పసిగట్టడంలో థర్డ్ పార్టీ ఒపీనియన్ని కీలకంగానే భావిస్తూ ఉంటాయి. ఈ ట్రెండ్ ప్రధాన పార్టీల్లో 2 ఎన్నికల్లో ఈ తరహా ప్రయోగాలు చేసి చూసింది. అయినప్పటికీ జనసేన మాత్రం ఇప్పటివరకు సొంత ఆలోచనలతోనే రాజకీయ ప్రయాణం చేసింది. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఒరవడికి కారణమైంది. అటువంటి జనసేన భవిష్యత్ ఎన్నికల్ని సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని తన వ్యూహాల్ని ఎటువంటి మార్పులు చేస్తుందో అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన క్షేత్రస్థాయిలో తనదైన మార్క్ సాధించేందుకు ప్రయత్నిస్తోంది. పదవులు, రాజకీయ అవకాశాల విషయంలో క్యాడర్ డీలా పడినట్లు కనిపించడంతో సంస్థాగత అంశాలపై దృష్టి సారించింది. పటిష్టత కోసం ఇటీవల నిర్వహించిన ముమ్మరమైన మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా జోష్ ఎక్కడా తగ్గలేదని రుజువు చేసింది. అదే సమయంలో పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతంగా భావిస్తున్న ఉత్తరాంధ్రపై అధినాయకత్వం దృష్టి సారించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత పవన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇక్కడికొచ్చిపోతున్నారట. శాఖపరంగా అరకు, పాడేరు వంటి సెగ్మెంట్స్లోని సమస్యలకు పరిష్కారం చూపించడం ద్వారా పార్టీకి మైలేజ్ వస్తోంది. రహదారులు, మౌలిక వసతులపై ఫోకస్గా పనిచేయడం కలిసొచ్చే అంశాలుగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ పార్లమెంట్ పరిధిలో ఐపాక్ మోడల్ టీం గతంలోనే రంగంలోకి దిగిందట. 7 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ, ప్రభుత్వం పనితీరుపై పబ్లిక్ అభిప్రాయాల్ని తీసుకుంటున్నారట. 30 మందితో కూడిన టీం ఇప్పటికే విశాఖ సౌత్లో సర్వే మొదలుపెట్టినట్లు తెలిసిందే. పార్టీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు సహా వివిధ పారామీటర్స్ పెట్టుకుని ఫీడ్బ్యాక్ రాబడుతున్నట్టు సమాచారం. ఇది పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాల్లోనూ సర్వే నివేదికలు రూపొందించి అధిష్టానానికి అందజేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ఎందుకు అనే ప్రశ్న తలెత్తినప్పుడు రాజకీయంగా జనసేనకున్న ప్రాధాన్యత కనిపిస్తోంది. ఆ పార్టీకి ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేల బలం ఉంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ స్ట్రాంగ్గా ఉంది. అదే సమయంలో వైసీపీ, టీడీపీకి ఇక్కడ కొన్ని బలహీనతలున్నాయి. గ్రేటర్ విశాఖలోని కీలకమైన 4 అసెంబ్లీ సీట్లలో ఇప్పటివరకు విపక్షం బోని కొట్టలేకపోయింది. టీడీపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న క్యాడర్ పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేదు. పునర్విభజన అనివార్యమైతే రాజకీయంగా విశాఖలో జనసేనకు స్కోప్ మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి. అన్నిటికీ మించి జీవీఎంసీలో స్థానబలం సాధించడం గ్లాస్ పార్టీ ప్రధానంగా భావిస్తోంది. సంస్థాగతంగా టీడీపీ, వైసీపీతో పోలిస్తే జనసేన చాలా బలపడాలని అంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కావున కూటమి పార్టీ పోటీ చేసే అన్ని సీట్లను గెలవడం కీలకం. దీంతో లోకల్ బాడీ ఎన్నికలపై సర్వే బృందాలు ఫోకస్ పెంచాయట. ఇందులో భాగంగా వ్యూహకర్తల టీంని రంగంలోకి దించింది. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సెగ్మెంట్ నుంచి ఈ సర్వే స్టార్ట్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తం సర్వేలు పూర్తయ్యాక పవన్ కు ఒక నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. దీని ఆధారంగా వచ్చే 3 ఏళ్లు జనసేనకు వర్క్ చేసేందుకు ఆ టీం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం అధ్యక్షుడి స్థాయిలో జరుగుతుందని, ప్రస్తుతం టీంలు చేస్తున్న కసరత్తు ఉత్తరాంధ్ర, అందులో విశాఖకే పరిమితమవుతాయా, రాష్ట్రవ్యాప్తంగా ఉంటాయా అనేది సస్పెన్స్గా మారింది.
ప్రధానంగా తొలుత విశాఖ ఉమ్మడి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్స్లో కూటమి ప్రభుత్వం తీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నారా? ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారా లేదా? ఇలా అనేక అంశాలపై ఇప్పటికే సర్వేలు పూర్తయినట్టు చెబుతున్నారు. ఈ సర్వే సంగతి తెలిసిన ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయట. ఎటువంటి రిపోర్ట్ వచ్చింది? పవన్ వద్ద ఎలా ఫేస్ చేయాలని తెగ మదన పడిపోతున్నారట. ఇటీవల విశాఖ ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు రావడంతో పవన్ ఈ డెసిషన్ తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేలకు భిన్నంగా జనసేన పాలన సాగించాలని మొదటి నుంచి జనసేనాని ప్రజాప్రతినిధులకు చెబుతూ వస్తున్నారు. అయినా కొందరి తీరు అస్సలు మారలేదట. దీంతో ఈ తరహా అంతర్గత సర్వేల ద్వారా సమాచారం తెప్పించుకొని పక్కా ఆధారాలతో వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే కొంతమందిని పిలిపించుకొని ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న విషయాల్ని పవన్ ప్రస్తావించడంతో ఆ ఎమ్మెల్యేలకే దిమ్మ తిరిగిందట. మొత్తానికి పవన్ కూడా రూట్ మార్చారని అంటున్నారు. సెగ్మెంట్లోని వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ఈ సర్వేలు చేస్తున్నట్టు జనసేన వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అలాగే ఇది రానున్న కాలంలో ఎమ్మెల్యేల పనితీరుపై తప్పనిసరిగా ఒక ముద్ర వేస్తుందని అనడంలో ఎలాంటి డౌట్ లేదని చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పాత వాసనలు మరవకుండా జనసేనలోకి వచ్చినప్పటికీ కూడా అదే విధంగా వ్యవహరించడం పవన్ కు నచ్చట్లేదట. అందుకే ఈ తరహా సర్వేల ద్వారా వాస్తవాలు తెలుసుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ సర్వేలు ఉత్తరాంధ్రకే పరిమితమవుతాయా లేక స్టేట్ మొత్తం ఉంటుందా అనేది వేచి చూడాలి.